చందమామ కథ తప్పుడు పత్రం. యశస్కరుడు కాశ్మీర దేశాన్ని పరిపాలించే కాలంలో ఒక రోజున న్యాయశాఖకు సంబంధించిన ఉద్యోగులు వచ్చి, ప్రభు, ఒక బ్రాహ్మణుడు మన దివాణంలో ప్రాయోపవేశం చేస్తున్నాడు అని చెప్పారు. తక్షణమే రాజు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిపించి, మీ ఫిర్యాదు ఏమిటండి అని అడిగాడు. ఇందుకు ఆ బ్రాహ్మణుడు ఇలా సంజాయిషి చెప్పుకున్నాడు. కాశ్మీర దేశ ముఖ్య పట్టణమైన శ్రీనగరపు శ్రీమంతులలో నేనొకడను. అయితే కాలం మారింది, స్థితిగతులు మారినాయి, ఆస్తులు తరిగిపోయినాయి, అప్పులు చుట్టుకున్నాయి. ఇల్లు వాకిలి తోట దొడ్డి అన్నీ అమ్మేసి బ్రతుకు తెరువు కోసం ఎక్కడికన్నా పోదామని నిశ్చయించుకున్నాను. ఆ ఊరిలోనే ఒక వర్తకుడు నా ఆస్తిని అంతటినీ కొనుక్కున్నాడు. అయితే తోటలో ఉండే ఒక దిగుడు బావి మాత్రం అమ్మివేయకుండా నా భార్య కోసమని అట్టే పెట్టాను. ఎండాకాలంలో తోటమాలీలు ఆ బావిలో నీళ్ళే తోడి పోసుకొని పూల మొక్కలు తడుపుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళు బావి నీళ్లు వాడుకుంటున్నందుకు ఏటా శిస్తు రూపంలో కొంత ప్రతిఫలం చెల్లిస్తూ ఉంటారు. ఇలా వచ్చే ఆదాయంతో నా భార్యకు సుఖంగా భుక్తి గడిచిపోతుంది అనే ఉద్దేశంతోనే బావిని కేటాయించి అట్టే పెట్టాను. నా భార్య భుక్తి విషయంలో ఇటువంటి ఏర్పాటు చేశాను కదా అనే తృప్తితో వెనుక దిగులు ఏమీ పెట్టుకోకుండా దేశాంతరం వెళ్ళిపోయాను. 20 ఏళ్ల తర్వాత కొంత సంపాదనతో మళ్ళీ దేశానికి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి చూసేసరికి నా భార్య ఎవరింట్లోనో చాకరీ చేసుకుని పొట్టపోసుకుంటున్నట్టుగా తెలియవచ్చింది. ఈ మాట తెలియగానే నాకు కోపము వచ్చింది, దుఃఖము పొరలి వచ్చింది. వెంటనే నా భార్యను పిలిపించి, నీ భుక్తికి తగిన ఏర్పాట్లు నేను చేసే వెళ్ళాను కదా, ఇప్పుడీ గతి పట్టడం ఎందుచేత అని అడిగాను. అందుకామె, మీరు దేశాంతరం వెళ్ళాక నేను ఆ దిగుడుబావి దగ్గరకు వెళ్ళాను. వెళ్ళేసరికి మన ఇల్లు కొన్న వర్తకుడు నన్ను నానా మాటలు అని చావగొట్టి బయటకు సాగనంపాడు. ఆడదాన్ని ఏం చేయగలను అంటూ తన గోడు వలపోసుకున్నది. వెంటనే న్యాయాధిపతుల వద్దకు వెళ్ళి ప్రాయోపవేశం చేసి, దుష్టుడైన ఆ వర్తకుడు నా నూతిని అన్యాయంగా వశపరుచుకున్నాడు అని ఫిర్యాదు చేశాను. అంతా విని ఉద్యోగులు వర్తకునిదే న్యాయమని తీర్పు చెప్పారు. అందుచేత నా నూతి మీద నాకున్న అధికారం నేను వదులుకోవలసి వచ్చింది. ఇలా ఎంతమంది పెద్ద మనుషుల వద్దకు వెళ్ళి చెప్పుకున్నా అందరూ కూడా వర్తకుడి పక్షానే తీర్పు చెబుతూ వచ్చారు అంటూ జరిగిన సంగతంతా చెప్పాడు. చెప్పి, మహారాజా, నేను కేవలము అమాయకుణ్ణి, ఈ దావాలు ఫిర్యాదులు ఏమీ తెలియని వాణ్ణి. అప్పుడు ఇప్పుడు నాది ఒక్కటే మాట, ఇల్లు దొడ్డి మాత్రమే ఆ వర్తకునికి అమ్మాను కానీ పెరట్లో ఉండే బావి మట్టుకు అమ్మనే లేదని ప్రమాణం చేసి చెబుతున్నాను. కనుక ఈ విషయంలో ఏలిక న్యాయం అనుగ్రహించకపోయినట్లయితే ఈ రాజద్వారం వద్ద ప్రాణాలు విడవడం తప్ప గత్యంతరం లేదు అన్నాడు. మరునాడు యశస్కరుడు విచారణకు కూర్చున్నాడు. వాది ప్రతివాది సాక్షులు ఇదివరలో ఈ ఫిర్యాదు విచారణ చేసి తీర్పు ఇచ్చిన అధికారులు అందరూ రాజాజ్ఞ ప్రకారం హాజరయ్యారు. విచారణ ఎలా జరిగింది అని రాజు వేసిన ప్రశ్నకు న్యాయాధిపతులు ఇలా చెప్పారు. ప్రభు, మేము ప్రతిసారి న్యాయంగానే విచారణ చేసి తీర్పు చెప్పాము. దుష్టబుద్ధి గల ఈ బ్రాహ్మణుడు మా తీర్పులను పాటించటం లేదు. అసలు క్రియాపత్రమే కల్పితమని చెప్పటానికి కూడా సాహసిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు రాజు పత్రం తీసుకొని పరిశీలనగా చూశాడు. కూప సహితముగా ఇల్లు తోట విక్రయించడమైనది అని అందులో స్పష్టంగా రాసి ఉంది. ఆలోచించారు రాజు. తరువాత సభలో ఉన్నవారితో అది ఇది మాట్లాడుతూ కూర్చున్నాడు. మాటల సందర్భంలో రత్నాల ప్రసక్తి వచ్చింది. రాజుగారు అక్కడ ఉన్నవారి ఉంగరాలు తీసుకొని వాటిలోని ఆభరణాలను కుతూహలంతో పరిశీలింపసాగారు. ఆ తర్వాత సరదాగా మాట్లాడుతూనే నవ్వుతూ ఇతరుల వద్ద నుంచి తీసుకున్నట్లే ప్రతివాది అయిన వర్తకుని దగ్గర కూడా ఒక ఉంగరం అడిగి తీసుకున్నారు. అలా యువతలికి వచ్చేసిన యశస్కరుడు ఆ ఉంగరాన్ని భటుని చేతికిచ్చి, ఈ ఉంగరం తీసుకొని నువ్వు వర్తకుని ఇంటికి వెళ్ళు, వర్తకుని గుమస్తాను కలుసుకో, ఈ ఉంగరం ఆనవాలు చూపించి
ఇదిగో పలానా సంవత్సరపు జమా ఖర్చుల చిట్టా కావాలని అడిగి పట్టుకొని రా అని చెప్పారు. ఆ కాలంలో ఇలా నమ్మకం కలగటానికని ఆనవాలుగా ఇచ్చే వస్తువుని అభిజ్ఞానము అనేవాళ్ళు. రాజుగారి నౌకరు వర్తకుని ఇంటికి వెళ్ళి అభిజ్ఞానం గుమస్తాకి ఇచ్చి చిట్టా పుస్తకం ఇమ్మని అడిగాడు. గుమస్తా ఏ విధంగానూ సందేహపడటానికి ఇంక అవకాశం లేకపోయింది. అతడు ఆ ఉంగరాన్ని దగ్గర ఉంచుకొని కావలసిన చిట్టా ఇచ్చి పంపాడు. చిట్టా రాగానే యశస్కరుడు జాగ్రత్తగా చూశాడు. పద్దుల మధ్యన ఒక చోట ఆ క్రయ దస్తావేజు రాసిన లేఖరికి 1000 రూపాయలు ఇచ్చినట్లుగా ఖర్చు కనపడింది. పత్రం రాసిన లేఖరికి ఇంత సొమ్ము ఇవ్వటం అనేది రాజుకి విడ్డూరంగా తోచింది. వర్తకుడు ఇలా చేయటానికి కారణం ఏమై ఉంటుంది అని కొంచెం నిదానంతో యోచించాడు. కిటుకు బోధపడింది. తక్షణమే రాజు దర్బారులోని అందరికీ ఈ చిట్టా చూపించాడు. పత్రం రాసిన లేఖరిని పిలిపించి ప్రశ్నించాడు. మహాప్రభు, అపరాధం మన్నించాలి. నేను వర్తకుని వద్ద 1000 రూపాయలు తీసుకున్న మాట వాస్తవం. తీసుకొని కూపరహితముగా అన్న మాటను కూపసహితముగా అని దిద్ది మార్చి వ్రాసిన మాట నిజమే. ప్రభువులు దయామయులు, క్షమించాలి అంటూ పాదాల మీద పడ్డాడు. వర్తకుని మోసం రుజువయ్యింది. లోగడ తీర్పులిచ్చిన న్యాయాధిపతులందరూ తెల్లబోయారు. పట్టుబడిన లేఖరిని రాజు క్షమించి వదిలాడు. వర్తకుడు కొన్న ఇల్లు పెరడు అంతా వాది అయిన బ్రాహ్మణుడికి ఇప్పించి వేసి అపరాధి అయిన వర్తకుణ్ణి రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 నవంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఈ భాస్కరమ్మ గారు. అసలు ఈ కథ చాలా బాగుంది. అసలు రాజుగారు ఈ సమస్యని పరిష్కరించిన విధానం చాలా బాగుంది. ఇప్పుడు ఈ కాలంలో ఏమన్నా కేసెస్ని డీల్ చేసేటప్పుడు పోలీస్ కానీ లాయర్లు కానీ మొబైల్ ఫోన్ కాల్ డేటాని ఎవరు కాల్స్ చేశారు ఏంటి అని చూడటంతో పాటు బ్యాంక్ డీటెయిల్స్ చూస్తుంటారు కదా. నాకు ఈ కథ చదువుతుంటే అతడు సినిమా గుర్తొచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ అతడు మూవీ. అందులో ప్రకాష్ రాజ్ గారు పోలీస్ క్యారెక్టర్ చేశారు. ఆయన కేసు ఇంక ఎటు వెళ్ళడానికి లేదు, క్లూ దొరకట్లేదు అన్నప్పుడు పార్థసారథి బ్యాంక్ డీటెయిల్స్ చూస్తారు చూడండి. 10 lakhs ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆ ఒక్క పాయింట్తో కేసు అంతా సాల్వ్ అవుతుంది. అసలు ఆ పాయింట్ ఆ సినిమాలో చూసినప్పుడు నేను అసలు ఎంత బాగా చేశారు డైరెక్టర్ అనుకున్నాను. ఈ కథ చదివినప్పుడు నాకు అనిపించింది 1953లో ఈ కథలో వచ్చిందంటే ఈ భాస్కరమ్మ గారు రచయిత్రి చాలా బాగా రాశారు. చాలా నచ్చింది నాకు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో చెప్పండి. నిజంగా చెప్పండి కామెంట్స్లో. మీరు ఈ కథ వింటున్నప్పుడు మీకు అతడు మూవీ గుర్తొచ్చిందా లేదా? లేదు ఇంకేవైనా మీరు చదివిన కథలు లేదంటే చూసిన సినిమాలు ఏమైనా గుర్తొచ్చాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.